అనుగ్రహించమని ఈ చిన్నప్పటి నువ్వు మాత్రం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ సమర స్త్రీ గురించి మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ సమర స్త్రీ అయితే ఒక మధ్యాహ్నం వేళల్లో యాకోబు బావి దగ్గరికి వెళ్ళింది నీళ్ళు తోడుకొని రావటానికి. అక్కడ ఆ దేవాతి దేవుడు ఆ యొక్క సమర స్త్రీతో మాట్లాడటము మనం చూస్తున్నాం గనక ఆ సమర స్త్రీ అయితే ఆ దేవాతి దేవుడు ఆ స్త్రీతో మాట్లాడటానికి ఒక మంచి అవకాశాన్ని అక్కడ దేవుడు అనుకూలపరిచినట్లు మనం చూస్తున్నాం గ్రంథంలో. సమర స్త్రీ అయితే ఆ మధ్యాహ్నం సమయంలో ఆ నీళ్ళకైతే వెళ్ళింది, కానీ అక్కడ దేవుడు ప్రతిష్టమయ్యాడు సమర స్త్రీతో మాట్లాడటానికి, సమర స్త్రీని చూడటానికి, ఆ సమర స్త్రీని కలుసుకోవటానికి. ఆ దేవాతి దేవుడు ఆ స్త్రీ దగ్గరికి వచ్చి మాట్లాడినట్లుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. గనక సమర స్త్రీ అయితే ఒక పాపంలో జీవించే స్త్రీ, ఒక శాపంలో జీవించే స్త్రీ. యేసు ప్రభు గురించి తెలియదు గనక ఆ యొక్క ఉన్న ఆ లోకాశ, నేత్రాశ, జీవడంబాలు, ఆ పాప స్వభావంలోనే ఉంటూ ఆ యొక్క స్త్రీ ఉంటుంది గనుక ఆ సమర స్త్రీతో దేవుడు మాట్లాడటానికి ఒక ప్రత్యేకత కలిగి, ఒక తీర్మానం కలిగి వచ్చినట్లుగా మన గ్రంథంలో చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ దేవుడు మాట్లాడుతున్నాడో ఆ సమర స్త్రీతో, ఆ స్త్రీ అయితే చక్కగా దేవుడి మాటలు ఆలకించింది, దేవుడి మాటలు విన్నది. గనక ఆ దేవుడి మాటలు విన్నప్పుడు, దేవుడి మాటలు ఆలకించినప్పుడు తన హృదయం తెరవబడింది. తను చేసే పాపం అంతా కూడా గుర్తిరిగింది. తను ఆ యొక్క అపవిత్రతలో జీవిస్తున్నాను, మోసంలో జీవిస్తున్నాను, పాపంలో జీవిస్తున్నాను, శాపంలో జీవిస్తున్నాను గనక నేను మాత్రము ఇప్పుడు ఒక పరిశుద్ధత పొందుకోవాలి, పవిత్రత పొందుకోవాలి. ఈయన యేసు ప్రభువే నాతో మాట్లాడుతున్నాడు, దేవాతి దేవుడు ఈ తండ్రి నాతో మాట్లాడుతున్నాడు కనుక ఆ తండ్రి వైపు నేను చూసి ఆ తండ్రిని నేను ఏడుకోవాలని చెప్పేసి ఆ సమర స్త్రీ చాలా ఆశ కలిగి తను చెప్పే మాటలు వింటుంది. కనుక యేసు ప్రభువు అక్కడ ఏమంటున్నాడంటే, నా కుమారి నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగు, నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఎప్పుడు నువ్వు దప్పి కొనవు, జీవజలాలు నేను ఇస్తాను అని చెప్పి ఆ సమర స్త్రీతో ఆ తండ్రి చెప్తున్నాడు. గనక తండ్రి నువ్వు ఇచ్చే జీవజలాలు నాకు ఇవ్వు, నేను ఎప్పుడు దప్పి కొనకుండా ఉండాలి, నేను ద్రాహము నాలో రాకుండా ఉండాలి, నువ్వు జీవజలాలు నాకు ఇవ్వు అని చెప్పి ఆ తండ్రిని వేడుకుంటుంది. గనక జీవజలాలు నేను ఇవ్వాలంటే నీ భర్తను తీసుకురా అని చెప్పి చెప్తున్నాడు. నాకు భర్త లేడు అని చెప్పి చెప్తుంది. గనక ఆ యొక్క యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు. గనక నా యొక్క రహస్యం చెప్తున్నాడు. గనక ఈయన దేవాతి దేవుడు గనక, ఈయన పరిశుద్ధుడు గనక, ఈయన పరమ తండ్రి గనక అని చెప్పేసి ఒక విశ్వాసం కలిగి, ఒక ఆ దేవుణ్ణి గుర్తెరిగి, ఆ దేవుని మహిమను చూసి, ఆ దేవుని వెలుగును చూసి, ఆ దేవుని ప్రకాశాన్ని చూసి, ఆ కొండ పాపం అనే కొండను వదిలేసి ఆ యొక్క సమర స్త్రీ ఆ ఊర్లోనికి వెళ్ళి మెస్సయ్యనే చూశాను, దేవుడే నాతో మాట్లాడాడు, దేవుడే నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిని ఖచ్చితంగా తెలియపరిచాడు, మీకు కూడా నేను ఆ దేవాతి దేవుడిని పరిచయం చేస్తాను రాండి అని చెప్పేసి ఆ పాపం అనే కొండను వదిలేసి ఆ యొక్క ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలందరినీ కూడా ఆ యేసు దగ్గర తీసుకుని వచ్చి ఆ యేసుని ఆ ప్రజలకి పరిచయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక సమర స్త్రీకి ఎంత భారము, ఎంత బాధ్యత, ఎంత పట్టుదల, ఒక దేవుణ్ణి సువార్త ప్రకటించాలని, దేవుడు మాటలు అనేక మందికి చెప్పాలని ఆ యొక్క ప్రయాస కలిగి ఆ స్త్రీ వెళ్ళి అనేకమైన ప్రజలు తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో దేవుని సువార్త అంటే ఇష్టపడట్లేదు,
దేవుణ్ణి ప్రార్థన చేయాలని ఇష్టపడట్లేదు, దేవుణ్ణి అమ్మడించాలని ఇష్టపడట్లేదు. లోకాశ, నేత్రాశ, జీవడంబాల వైపే చూస్తున్నారు. పాపాన్నే వాళ్ళు అభ్యసిస్తున్నారు, పాపములోనే నిగ్నమైపోతున్నారు, పాపములోనే వాళ్ళు చాలా ఆ పాపములోనే మేము ఆనందించాలి, పాపములోనే సంతోషించాలి, పాపములోనే మేము ఆ యొక్క మా జీవితాల్ని పాపానికి అంకితం చేయాలి అనుకుంటున్నారు. కానీ నిజమైన దేవుని కొరకు ఒక నిజత కలిగి, ఒక యథార్థత కలిగి, ఒక పరిశుద్ధత కలిగి, ఒక మంచి భవిష్యత్తు కలిగి దేవుళ్ళు జీవించాలని వాళ్ళ హృదయంలో ఆశ లేదు. నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి చెప్తుంది, అమ్మా నాకు ఇద్దరు కుమారులు నేను దేవుని సేవకు అర్పించేస్తాను, దేవుని సేవకు సమర్పించేస్తాను, దేవుని సేవ చేయాలని నాకు ఆశ, ఆవేదన. ఆ తండ్రి సువార్తను ప్రకటించాలని నేను ఎంతో ఆస్తి కలిగి ఉన్నాను అని సహోదరి చెప్తుంది. ఇద్దరు కుమారులను కూడా నేను దేవుని సేవకి ఇచ్చేస్తానమ్మా, నేను సేవ చేసేలాగా, నా కుమార్తెలు సేవ చేసేలాగా ఆ రీతి నువ్వు ప్రార్థన చేయమ్మా అని చెప్పి సహోదరి అన్నది. ఎంత చక్కటి మాట చెప్పింది. కనుక ఆ యొక్క సహోదరి ఎంతో భారము కలిగి, పట్టుదల కలిగి ఆ దేవుణ్ణి మహిమపరిచేలాగా, ఆ దేవుడు మన కొరకు కలువరిశిలలో ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని ఎలపెట్టి కొన్నాడు కనుక, ఆ పరలోక రాజ్యానికి మనల్ని ఆయుధపరిచాడు కనుక, ఆ తండ్రి సేవ మనసారా చేయలేక ఆ తండ్రికి చాలా దూరం అయిపోయినట్లుగా, ఈ లోకంలో ఉన్నట్లుగా, ఈ లోకమైపోయి చూసినట్లుగా మనము తెలుసుకుంటున్నాం. గనక యవన స్త్రీలు, యవన పురుషులు క్లబ్బులు అమ్మటే, రెస్టారెంట్ అమ్మటే, పార్కులు అమ్మటే ఆ యొక్క జీవితాల్ని, ఆ యొక్క మనసుని, ఆ తలంపుల్ని వాటి వైపే, లోకం వైపే వాళ్ళు చూస్తున్నారు. గనక పరిశుద్ధుడైన దేవుడు, యథార్థమైన దేవుడు, నీతిగల దేవుడు, జీవగల దేవుడిని వదిలేసి సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో ఉంటున్నారు. కనుక అది క్షేమం కాదని దేవుడు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడాలని, ఆ యొక్క దేవుని ఎలుగుని ఆరాధించాలని, దేవుణ్ణి వెలుగుని ఆరాధించాలని, దేవుని ఎలుగుని ఆ యొక్క అలంకరించుకోవాలని ఆ యవనస్తులకి లేదు. కనుక ఆ యవనస్తులు దారి తప్పిపోయినట్లు మనం చూస్తున్నాం. కనుక అది కరెక్ట్ కాదు. కనుక ఆ యొక్క యవన స్త్రీలు, యవన పురుషులు ఆత్మ, ప్రాణ, శరీరం నాకు సమర్పించి నాకు మాట ఇచ్చేవారుగా, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని, నాలో పాపం లేదని నేను ఛాలెంజ్ చేసి అవుతున్నానని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక మనం కూడా ఎప్పుడైతే ఆ దేవుడికి ప్రాణాత్మ శరీరాన్ని దేవుడికి సమర్పించుకొని, ప్రభువా నీ సేవ చేయడానికి నేను ముందుకు వస్తాను, నీ సేవ చేస్తాను, నేను ప్రకటిస్తాను, నీ సువార్త నేను 4 దేశాలు నేను ప్రకటిస్తాను, నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పేసి ఆ తండ్రికి మాటిచ్చేవారిగా, ఆ తండ్రిని సేవించేవారిగా, ఆ తండ్రిని స్తుతించేవారిగా, ఆ తండ్రి సువార్తని 4 మూలల్లో భారతదేశంలో అనేకమైన ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ సువార్తను ప్రకటించేవారిగా, తండ్రిని అనేక మంది బిడ్డలు పరిచయం చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తుతులు, స్తోత్రాలు నాయన. జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంత నమ్మదైన దేవుడు గనక, శక్తి గల దేవుడు గనక నా తండ్రి సమర స్త్రీతో నువ్వు వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడినందుకు, సమర స్త్రీ ఏ యొక్క పరిస్థితిలో ఉన్నదో, ఏ పాపంలో ఉన్నదో, ఏ దోషంలో ఉన్నదో, ఏ అపవిత్రతలో ఉన్నదో ఆ స్త్రీ గురించి నువ్వు సర్వస్వము నువ్వు తెలియపరిచావు గనక నువ్వు పరిశుద్ధుడు అనే దేవుడు నాయన. అయ్యా నువ్వు ఎంత శక్తి గల దేవుడు నా తండ్రి. నాకు అసాధ్యమైనది ఏది లేదు అంటున్నావు నాయన. నువ్వు నడిచేది చూస్తా, నువ్వు కూర్చునేది చూస్తా, నువ్వు పండుకునేది చూస్తా, నువ్వు మాట్లాడేది చూస్తా, సర్వస్వం నాకు తెలుసు అని చెప్పి నువ్వు సెలవిస్తున్నావు నా తండ్రి. నీకు మరుగంది ఏది లేదు గనక ప్రతి యవన స్త్రీలో, యవన పురుషులు వాళ్ళ జీవితం ఎలాగుందో, వాళ్ళ పరిస్థితి ఎలాగుందో, ఏ పాపంలో కొట్టుమిట్లాడుతున్నారో, ఏ దోషంలో ఉన్నారో, ఏ అపవిత్రతలో ఉన్నారో అలాంటి పాపం నుంచి బయటికి తీసుకొచ్చి నీకు మాట ఇచ్చేవారిగా, నీ సువార్త ప్రకటించేవారిగా, సమరస్త్రి అయితే పాపమని కొండను వదిలేసి ఆ సమర పట్టణంలోకి వెళ్ళి అనేక ప్రజలు తీసుకొచ్చి నీకు పరిచయం చేసినట్లుగా ఈ రోజుల్లో కూడా నా తండ్రి ప్రతి యవన స్త్రీలో, యవన పురుషులు నిన్ను స్మరణ తెచ్చుకొని అయ్యా నీ యొక్క మార్గాన్ని వెంబడించేవారిగా, నీ త్రోవలను నడుచుకునేవారిగా, అనేకమైన బిడ్డల్ని రాజ్యానికి ఆయుధపరచబడేవారిగా, నీ యొక్క స్వార్థ మనను
ప్రకటించేలాగా, నీ సువర్తమానాన్ని ప్రకటించేలాగా, నీకు మాటిచ్చేలాగా, మంచి సైనికులుగా, యుద్ధానికి పోరాడేవారిగా, నీ సువార్తమానాన్ని ప్రకటించేవారిగా ఆ రీతికి బిడ్డలు నువ్వు మాత్రము లేవనెత్తమని, నువ్వు సువార్తలో ప్రకటించేలాగా సహాయాన్ని నువ్వు అనుగ్రహించమని, ఆ రీతిగా బిడ్డలందరూ నువ్వు ఏర్పాటు చేసుకొని నీ రాజ్యానికి ఆయత్తపరచబడమని, నీకు ఆత్మతో అభిషేకించబడి, నీ వెలుగుతో నింపబడి, నీ అందు ఆనందించి బహు సంతోషంగా సమాధానం నీ సువార్తమానాన్ని ప్రకటించి అనేకమైన బిడ్డని రాజ్యానికి అర్హులుగా చేయమని, ఆ రీతిగా బిడ్డల్ని సైనికులుగా నువ్వు మాత్రం తీర్చిదిద్ది నీవు సిద్ధపాటు చేయమని. కోత స్థలం ఉంది, కోసే పని వారు బహు తక్కువ మంది ఉన్నారు, నా సువార్త ప్రకటించడానికి ఎవరు కానీ రావట్లేదని మీరు సెలవిస్తున్నారు కనుక నీ మాటకు లోబడి నీకు మాట ఇచ్చి వీళ్ళందరూ నీ రాజ్యానికి ఆయత్తపడినట్లుగా అనేకమైన మారు మూలకి వెళ్ళి నీ సువార్తమానాన్ని ప్రకటించి నేను ఎమ్మడించే వారిగా ఒక రోషం కలిగి భర్తీ చేసేలాగా, ఆత్మతో నింపబడి నీ భర్తీ చేసేలాగా ఆ రీతిగా బిడ్డలందరినీ నువ్వు తీర్చిదిద్దమని నాయన. ఈ బిడ్డలందరినీ నీ రాజ్యానికి ఆయత్తపరచబడి, నీలోనే పరిశుద్ధాత్మతో అభిషేకించబడి, నీలోనే మండే అగ్ని వలె ఒక సైనికులుగా నీ యొక్క ఆ సువార్తను ప్రకటించి అనేకమైన బిడ్డని రాజ్యానికి అర్హులుగా చేసి నీ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాదికి లైవ్ కలుగును గాక, ఆమేన్. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే తదిత ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.